స్కందాకృజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 6వ శ్లోకము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఆదిశంకరుల వారు మన సమస్యలన్నీ తీరడానికి షణ్ముఖుడు ఒక శక్తివంతమైన స్వరూపము. మనకి మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించడానికి, సంపూర్ణ ఆయురారోగ్యాలకి, కుజదోషాలు తొలగడానికి, అలాగే గ్రహస్థితులన్నీ కూడా చక్కబడడానికి, రాహుకేతువులంటూ కాలసర్పదోషం అంటూ మనం ఎంతో బెంగపడిపోతూ ఉంటాము. ఇటువంటి సమస్యలు నివారణకి మనకి అనేక శ్లోకాలు అందించారు. అలాంటి వాటిల్లో సుబ్రహ్మణ్య భుజంగ శ్లోకం అత్యద్భుతమైనది. ఆ మంత్రాలు, ఆ శ్లోకాలన్నింటిలో కూడా మంత్రమహిమ చాలా గొప్పది అని చెప్పబడుతోంది. ఇందులో మనం 6వ శ్లోకంలో గనక మనం చూస్తే, గిరౌమన్నివాసే సదా ఏదిరూఢ సదా పర్వతే రాజతే తేదిరూఢా ఇతీవ భ్రువాన్ గంధశైలాదిరూఢ సదేవో ముదేమో షణ్ముఖోస్తు. గంధశైలాదిరూఢ, గంధమాదన పర్వతం మీద ఉన్న ఆ షణ్ముఖ దేవుని నేను కీర్తిస్తున్నాను, స్తుతిస్తున్నాను, స్తోత్రిస్తున్నాను. మనసు నిండా ఆయన, హృదయాన్ని నిండా కూడా ఆయన స్వరూపాన్ని నింపుకుని నేను ఆయన షణ్ముఖ దేవుడు నాకు అనేక సంతోషములు కలిగించాలని కోరుకుంటున్నాను. అయితే ఎప్పుడు, ఎలాగా? నా నివాస స్థానమగు గంధశైలము పర్వతము నెక్కిన నరులు కైలాసమునధిష్ఠించగలరు. ఎప్పుడైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తూ ఆయన ఎక్కడ గంధశైల పర్వతం దగ్గర కొలువై ఉన్నారో ఆ కొలువై ఉన్న చోట ఎక్కి ఆయన్ని పూజించిన వారికి, అలాగే ఎప్పుడైతే అలా గంధశైలమునెక్కి నరులు అందరూ కూడా కైలాసమును అధిష్ఠించగలరు. అంటే ఈ గంధశైల పర్వతం ఎక్కితే చాలటండి, మనం కైలాసంలో పార్వతీ పరమేశ్వర్లని మనకి దర్శనమిస్తారు, వాళ్ళని కూడా మనం చూస్తాము అని చెప్పబడుతోంది. అలా చేసినట్లయినా ఆ షణ్ముఖ దేవుడు నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను అన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఆ షణ్ముఖ దేవుడు, భగవంతుడు నాకు సంతోషించి అనేక వరాలను ఇస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ గంధశైల పర్వతాలు ఎక్కడున్నాయి అంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు అనేక ఉన్నాయండి. ఎక్కువ తమిళనాడు సాంప్రదాయంలోనే ఎక్కువ ఉన్నాయి. ఈ తమిళనాడు రాష్ట్రంలో గనక మీరు ప్రారంభం మొదలు పెడితే పళని కానీ, తిరుచెందూరు కానీ, ఇంకా చాలా ఉన్నాయి, తిరుత్తణి కానీ, ఇవన్నీ కూడా ఒక రౌండ్ మీరు చక్కగా వేసి దర్శనాలు చేసుకొని వస్తే గనక మీకు తప్పకుండా కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో పాటు దర్శనం కూడా లభిస్తుంది. లభించడమే కాదు, ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్య క్షేత్ర సందర్శనాలు జరిగాయో సకల పాపాలు విముక్తులై షణ్ముఖుడు వారిని యందు ఎల్లవేళలా కూడా అనుగ్రహిస్తాడు. మనం ఇదివరకు కూడా అనేక సందర్భాలలో, ఛానల్స్లో, మాధ్యమిక ప్రసారాలలో కూడా నేను అందరికీ చెప్పడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి పూజ చేసినప్పుడు కనీసం 10 మందికి సంతోషం కలిగించి, ఈరోజు 10 మంది, అంతకు మించి మీ పుణ్యాన్ని ఎవ్వరికీ దారిపోయొద్దండి. 10 మందికి సంతోషం కలిగించి, 10 మంది సంతోషంగా ఉండాలి. నువ్వు మొత్తం లోకమంతా సమస్త జనులు సుఖంగా ఉండాలంటే నువ్వు చేసిన పూజాఫలం ఒక 10 మందికే సరిపోతుంది, లేదా ఒక 5 మందికే సరిపోతుంది. మరి నీ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా. అటువంటప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రవాసానికి వెళ్ళినా శీఘ్రమే పునరాగమనాయ చ సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషాం రక్షంతు మమ రక్షంతు, అన్నింటినీ రక్షించు, అందులో మేము ఒకళ్ళం, మమ్మల్ని రక్షించు అని దండం పెట్టుకోవాలండి, నమస్కారం చేసుకోవాలి. ఎంతసేపు మన కోరికలే చెప్పకూడదు. పక్కవారి జనులు అందరూ కూడా సంతోషంగా ఉంటేనే మనకి ఎప్పుడు కూడా సొసైటీ సంతోషంగా ఉంటుంది. సొసైటీలో మంచి వాతావరణం లేదనుకోండి, మన కుటుంబాలు ఇబ్బంది పడతాయి, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, దేశం ఇబ్బంది పడుతుంది. ఆ కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలు, అరిషడ్ వర్గాలన్నీ కూడా కంట్రోల్ లేకపోతే ఏమవుతూ ఉంటుంది? అదంతా కూడా యుద్ధ వాతావరణం అయిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నింటినీ కూడా కంట్రోల్ చేయగల శక్తి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి దేవతలకే మన కుమారస్వామి షణ్ముఖుడు.